నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మార్కెట్ 80 పాయింట్ ప్లస్‌లో ఉంది. ఎక్స్‌పెక్ట్ లైట్‌లో ఎళ్తున్నది. గోల్డ్ లైట్‌గా కరెక్ట్ అయింది. 14,508లో 80లో ఉంది. నిన్న మార్నింగ్ నుంచి నిన్న ఈవినింగ్ పెరిగి ఇవాళ పడింది. ఇవాళ ఇంటర్నేషనల్ మార్కెట్‌లో $5,000 మీద ఉంది. గోల్డ్ స్టడీ 12,500 బేస్ స్టడీగున్నది. వెండి ఫ్యూచర్స్‌లోనేమో 26కి 250 కిందకి దిందని అంటున్నారు ఫ్యూచర్స్‌లోని. మనోళ్ళేమో రిటైల్‌లోనే 3,00,000 అని చెప్తున్నారు. అమ్మిన రేట్ చూసుకొని కొన్న రేట్ చూడండి. ఓవరాల్‌గా చూసారంటే వెండిలో ఇన్వెస్ట్ చేసినోళ్ళకి చాలా బాధ. గోల్డ్‌లో ఉన్నోళ్ళందరికీ స్టేబుల్‌గున్నారు. పీక్ దగ్గరికెళ్ళలేదు. 5030లో ఉంది గోల్డ్. రూపాయి ఏమో 9060, 9070లోనే ఉంది. ఇవాళ టైటాన్ రిజల్ట్స్ వస్తున్నది. కర్ణాటక బ్యాంక్ రిజల్ట్స్ వస్తున్నది. ఇవాళ మార్కెట్‌లో చూసాను జాడీస్ 2% డౌను. మనపురం 1% డౌన్. తంగమయిలు కూడా 1% డౌను. టైటాన్ 2% పెరిగింది. తమిళనాడు మర్కెంటైల్ బ్యాంక్ 2% పెరిగింది. టాటా స్టీల్ 1% పెరిగింది. ఓవరాల్‌గా చూసామంటే మార్కెట్ ఏమో అలాగే +1 మైనస్ రేంజ్‌లో ఉంది. ఎక్కడో రెస్ట్‌లెస్‌గా ఉంది మార్కెట్. ఓవరాల్ మనం కన్సిడర్ చేసిన దానికన్నా మనీ పొజిషన్‌లో ఉంది. ఐటీసీ ఏమో లాస్ట్‌కి ఏమో 5% స్పైక్ అయింది. అందరూ పరిగెట్టి ఎందుకు నువ్వు స్పైక్ అయింది చూసారు. స్పైక్ అవ్వడానికి ఒకే కారణం అవుతున్నది. సింప్లీ మ్యాటర్ ఏంటంటే ఓకే. చాలా అండర్ వాల్యూ కోసం కొంచెం రేట్‌కి ఇస్తాను ఇచ్చేసారు. ఇది చాలా ఎక్కువ స్టాక్ ఉంచారు ఎఫ్ఐఐ కన్నా. మ్యూచువల్ ఫండ్స్ అంటే మీ మ్యూచువల్ ఫండ్స్ ఏమో స్టాక్ ఎక్కువగా ఉంచారు. ఎఫ్ఐఐ తక్కువగానే ఉంచినారు. బేసిక్‌లీ ఇదేం చెప్తుందంటే ఇండియన్ మార్కెట్స్ బేసిక్‌లీ హైలీ ఓవర్ వాల్యూడ్. ఓకే. మ్యూచువల్ ఫండ్ చూసారా 2 సంవత్సరాలు గాని, 3 సంవత్సరాలు చూసారంటే మాక్సిమం ఏమో నెగెటివ్‌లో ఉంటుంది. ఈ హై వాల్యుయేషన్ స్టక్కే ఉంది ఇండియా. మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడైతే మీరు తీసుకుంటారో అప్పుడే పడుతుంది. కానీ లాస్ట్ ఇయర్ 14% తక్కువగానే మనీ లోన్‌కొచ్చింది. దీనివల్ల ప్రెషర్ పెరగడానికి అవకాశాలు చాలా ఎక్కువగున్నది. ఇండియాలో మొదటి రేంజ్ రోవర్, ఫస్ట్ రేంజ్ రోవర్ అండ్ జైలార్ ప్లాంట్ ఏమో జాగ్వార్ ల్యాండ్‌లో రాణిపేటలో ఒకటి నిన్న ఓపెన్ చేశారు చంద్రశేఖర్. ఆయన అక్కడ అసెంబ్లీ స్టార్ట్ చేశారని చెప్పారు. టీమ్స్ చాలని కూడా విజిట్ చేశారు. ఒక రేంజ్ రోవర్ కార్‌లో ఎళ్లి తొక్కి వచ్చేసారు. ఓకే. తమిళనాడు అవుతుంది ఫస్ట్ ఇన్ రేంజ్ రోవర్ ఇది చేయడానికి మ్యానుఫ్యాక్చరింగ్‌కి లోన్‌కొచ్చేస్తది. టాటా స్టీల్ ఏం చెప్తున్నారు యూరోప్‌లోని ప్రైస్ కొద్దిగా హైలాగా ఉంటుంది. మాకు మంచి మార్జిన్ అలాగని స్ట్రెయిట్ చెప్తున్నారు. జాడీస్ Q3 రెవెన్యూ భయంకరంగా పెరిగిందంటున్నారు. ఎల్‌ఈడీ ఏమో ఒక కొత్త కంపెనీ ఎంట్రా కంపెనీని $2.4 బిలియన్ తీసుకొని కొన్నారు. ఇదంతా ఏం చెప్తున్నారు మార్కెట్‌లోనేమో ఒక కొత్త డ్రగ్ కంపెనీ వచ్చిందంటే లవక్కన తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇక్కడ సీఆర్‌టీ థెరపీ చేసినట్టు చెప్తున్నారు. జ్యోతి ల్యాబ్ ఏం చెప్తున్నారంటే మాకు ఈసారేమో స్ట్రాంగ్‌గా మార్కెట్ పెరుగుతుంది. అదంటే వాల్యూమ్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. స్టీల్ ప్రైస్ తక్కువ అవుతుంది. మార్జిన్ రిస్క్ ఎక్కువ అవుతుంది అంటున్నారు. ఇండస్ఇండ్ బ్యాంక్ ఏం చెప్తున్నారంటే మా క్రౌన్ జోన్‌లోనే ఎంఎఫ్ఐ భారత్ ఇన్క్లూజ్ ఉందని అదంతా ఇవ్వడం లేదు. అందులో కాన్సంట్రేషన్ డబుల్ డౌన్ చేసి ఇంకో సరుకు తెస్తాం అలాగని చెప్తున్నారు. ట్రెజరీ యూనియన్ బ్యాంక్ విజయ్ అనే వాళ్ళు కొత్త సీఈఓగా అపాయింట్ చేయడానికి అప్రూవల్ ఇచ్చేశారు. తామకోటి ఏమో తీసుకెళ్ళి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తారా బ్యాంక్ చూస్తామని. బ్యాంక్ తలకు ప్రైస్ ரொம்ப నాள் స్టాగ్నేట్‌గా ఉంది. ప్రైస్ ఎక్కడ పెరగలేదు. మెక్సికోలో ఒక కొత్త న్యూస్, ఒక గుడ్ న్యూస్ ఫర్ మెక్సికో. ఇండియాలో టారిఫ్ వేయడం వల్ల ఇండియన్ కంపెనీస్ అని టీవీఎస్, హీరో మోటార్స్ అని, బజాజ్ టాటాని అక్కడ పెద్ద ఫ్యాక్టరీ చేసి అక్కడ అసెంబుల్ చేసి అమ్ముతాం. మేక్ ఇన్ ఇండియా నుంచి మెక్సికో చేస్తామని మెక్సికో దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ ఊర్లో టారిఫ్ ఇంపాక్ట్ వల్ల సేల్స్ తక్కువ అవడం వల్ల అక్కడ అసెంబుల్ పైన అమ్ముదాం తక్కువ అవుతుందని అంటున్నా. గూగుల్ అదే సొమ్ములు ఫండ్ చేయడానికి డాలర్, బ్రిటిష్ పౌండ్, స్విస్ ఫ్రాంక్ 3 కరెన్సీ డాలర్, స్విస్ ఫ్రాంక్, యూరోలని బాండ్ ఇష్యూ చేశారు. $100 బిలియన్ కొంటానంటున్నారు. దాని తర్వాత టీసీఎస్లో చంద్రశేఖర్ మళ్ళీ ఏఐ బిజినెస్ నడిపిస్తానని చెప్తున్నారు. నేనే డ్రైవర్ సెక్టర్లో ఉంటానంటున్నారు. నేనే కంపెనీ నడిపిస్తానంటున్నారు అని చెప్తున్నారు. అమెరికా, ఇండియా ఏమో పీటీఎస్ డీల్ గురించని చాలామంది మాట్లాడారు. దాని గురించి నేను చెప్తాను. బిజినెస్ ఫ్రేమ్‌వర్క్ అగ్రీమెంట్ ఇండియాకి లేదు. ఇండియా 18% ట్యాక్స్ ఎక్స్‌పోర్ట్ చేస్తుందంట. అమెరికాతోని ఫ్రీగా సామాన్లు తీసుకుంటదంట. దీంట్లోని ఫార్మా అండ్ ఎయిర్‌క్రాఫ్ట్ కెరియర్ మొత్తం కెరియర్స్ మొత్తం తగ్గిస్తాం. మిగతా అంతా అగ్రీమెంట్ తగ్గిందంటే తగ్గిస్తామని చెప్తున్నారు. అలాగంటే త్రిపురలో 25% కంపల్సరీ. మిగతా 26% లేదని చెప్పేశారు. ఇప్పుడు రష్యన్ ట్యాక్స్ విత్‌డ్రా చేశారు. ఇది ఎప్పుడు మళ్ళీ పెడతారని తెలియలేదు.
జయశంకర్ పై కంట్రీకి వెళ్ళి అమెరికాకి వెళ్ళినప్పుడు ఆ ట్రేడ్ డీల్ అడిగితే వాళ్ళు పెడతారు ఇప్పుడు చేయండి తెలీదు, మీరు పిహెచ్డి కనుక్కోండి, మీరు పిహెచ్డి ఏదో చేస్తున్నారని చెప్పారు. టోటల్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈ బిజినెస్ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్లో ఏం చెప్తారంటే అన్నది మెయిన్లీ 3 విషయాలు ఉన్నాయి దాంట్లో. ఇండియా సామాన్లు అమ్మించారని 17%, అమెరికా సామాన్లు అమ్మించే 0%. అమెరికా ఫార్మర్స్ చాలా కష్టపడుతున్నారు. వాళ్ళ ధరక నిత్య అవసరాలు పెంచడానికి ఇండియా నన్ను మార్కెట్ ఉంది, ఆ మార్కెట్కి ఏదైనా తీస్తారు వాళ్ళు. అది మనం డబ్బులు తీసుకుని అక్కడ కొనాలి అని చెప్తున్నారు. దీంట్లో ఇండియాకి ఏం జరుగుతుందంటే ఏంటి లేదు, ఇండియా తనకు మెయిన్ ఎక్స్పోర్టర్ అవుతుంది అమెరికాకి సాఫ్ట్వేర్. H1B వీసాలో ఏదైనా ఇండియాకి డిస్కౌంట్ ఉంది, ఏంటి లేదు. దీని వర్క్ చూసామంటే ఇండియా తన కన్సర్న్స్ ఏమీ అడ్రస్ చేయలేదు. ఓకే, రష్యన్స్ కూడా తగ్గించడం తిరుగుకి 25% ట్యాక్స్ వస్తుంది. ఇండియా ఏమో $500 బిలియన్ ఏమో సామాన్లు అక్కడ అమెరికాను తీసుకుంటామని చెప్తుంది. ఇప్పుడు దానికి పీయూస్గా ఇప్పుడు కొనం, మేము మెల్లిగా కొంటామని చెప్తున్నారు. ఆల్రెడీ రేమోస్ సౌత్ కొరియా మీద అగ్రిమెంట్ ఏం చెల్లదు, మీద $500 బిలియన్ కొంటేనే అగ్రిమెంట్ చల్లుతుందని అంటున్నారు. ఇండియాకి ఎప్పుడు అగ్రిమెంట్ చల్లదని చెప్తారని తెలియదు. ఇదే ఒక బిజినెస్ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్, ఇదే సైన్ అవ్వలేదు. దీని తర్వాత నెగోషియేట్ చేసిన ఒక 20 ట్రేడ్ అగ్రిమెంట్స్ ఇవ్వాలి. అది దానికంటే టైం అవుతుంది, చాలా కాలం ఉంది. దాంట్లోనేమో ఇంకా చాలా హర్యానా, పంజాబ్ అండ్ హర్యానా వ్యవసాయం అందరూ ముండాస్ కట్టుకొని దిగిపోయారు. స్ట్రైక్ ఇది ఫార్మర్కి ఎగ్నెస్ట్ అని చెప్తున్నారు. అక్కడ కూడా ప్రస్తుతం రావడానికి చాలా అవకాశం ఉంది. ఇప్పుడు హార్లీ డేవిడ్సన్ బండి 0%లో దించొచ్చని చెప్తున్నా. బిజినెస్ అగ్రిమెంట్లో చూసామంటే హార్లీ డేవిడ్సన్ ఇండియా పంపించడం 0%. అదే కానీ మన బండి ఇక్కడికి వెళ్ళింది 18%. అక్కడ బుల్లెట్స్ అని తొక్కరు. ఇలాగానే మార్కెట్లో వచ్చారట. ఇలాగనే మార్కెట్లో వచ్చారని హీరో మోటార్ బజాజ్ కానీ ప్రాబ్లం. మనం కష్టపడి డెవలప్ చేసిన ఇండస్ట్రీ అంతా అయిపోతుంది. ఇది తీసుకొని వస్తారు లేదని వెయిట్ చేసి చూద్దాం. ఇప్పటికి బిజినెస్ అగ్రిమెంట్ సూపర్ అని చెప్తున్నారు. చాలా పనులు మంతలకు వ్యవసాయ దెబ్బత అవ్వచ్చు. దీనివల్ల వ్యవసాయ ఫార్మర్స్ దిగారు పోరాటంకి. ఏంటవుతుందని వెయిట్ చేసి చూద్దాం. ఇప్పటికీ మార్కెట్ సంతోషంగానే ఉంది. ఏదో డీలే ఎక్స్పోర్ట్ ఏదో వస్తుందని. ఈ ఎక్స్పోర్ట్ అంతా వస్తుందని నమ్మకం ఎట్లేదు. ఇంకా డీన్ సైన్ అవ్వలేదు. ఇంకా మాకు ఒక రోజు చూసుకొని మార్కెట్ మళ్ళీ 25,500 దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ బడా సర్వీస్లో ఏ స్టాక్ తక్కువగా చూడండి, అది కన్సిడర్ చేయండి. ఇప్పుడేమో కెవిన్ వాసమి రేట్ కట్ చేయడం అవుతుందని అంటున్నారు. నిజంగానే ఇంకో రేట్ కట్ 2 గోల్డ్ రేట్ కట్ చేశారంటే మళ్ళీ గోల్డ్ పెరగడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అదే కెవిన్ వాస్ ముందు చెప్పినట్టు చేశారంటే గోల్డ్ పడడానికి కూడా అవకాశం. గవర్నమెంట్ మీద పిల్లిలాగా గోల్డ్ ఉంది. ఇప్పుడు ఏ సైడ్ వస్తుందని వెయిట్ చేసి చూద్దాం. చైనా ఏం చేశారు, యూఎస్ ట్రెజరీకి అగైన్స్ట్ ఫైనాన్స్ చేయకూడదని బ్యాంక్కి చెప్పేశారు. ఇది ఒక న్యూస్. ఇది యూఎస్ ట్రెజరీని అసెట్ ఉంచకూడదని అంత బ్యాంక్ చెప్తున్నారు. యూఎస్ ట్రెజరీ వస్తున్నది ప్రపంచంలో అన్నిటికన్నా సేఫెస్ట్ ట్రెజరీ. అమౌంట్ ఆఫ్ యూఎస్ ట్రెజరీ ఇన్ చైనా తగ్గుతూనే ఉంది. ఇది అమెరికాకు బ్యాడ్గా ఎఫెక్ట్ అవుతుంది. అమెరికా బడ్జెట్ డెఫిసిట్ చేస్తున్నప్పుడు వాళ్ళ ట్రెజరీ చేయడానికి మనుషులు కావాలి. ఇలాగ చైనా కొనలేదు. జపాన్ ప్రెషర్లో ఉందంటే యూఎస్ ట్రెజరీ ఎక్కడికి వెళ్తుందో ఒక ప్రెషర్ ఉంది. ఓకే, యూఎస్ ఇంట్రెస్ట్ రేట్స్ తప్పనుకున్న తగ్గదు. కెరీన్ వాస్ కూడా ఒక హక్కు. మళ్ళీ 0% ఇంట్రెస్ట్ రేట్ వస్తుందా అలాగంది డౌట్. దీనివల్ల ఏంటి జరగబోతుంది. కెరీన్ వాస్ కూర్చున్న అక్కడ దించి 6 నెలలతో ఏదో మాట్లాడారంటే గోల్డ్కి దిగడానికి అవకాశాలు ఉన్నాయి. అందరేమో గోల్డ్కి ఎక్కడ అవకాశం వస్తుందంటే యూఎస్ ట్రెజరీ గోల్డ్ ఎవరు కొనకుండా ఉండాలంటే అమెరికా ఇంట్రెస్ట్ రేట్ పెరిగిందంటే డాలర్ స్ట్రెంత్ అవుతుంది, గోల్డ్ కొందుకు పడుకుంటుంది. కానీ ఇదేమో ఇప్పుడు జరుగుతుందని తెలియదు. ఇది 5-6 మంత్స్ తర్వాత దగ్గరవచ్చు. గోల్డ్ 14,000 నుంచి 12,000కి వస్తుందా, 15,000 నుంచి 17,000కి వస్తుందా మనకు తెలియదు. దీని ముందు 2-3 సిగ్నల్స్ ఏమో. కెవిన్ వాస్ ఒక సిగ్నల్, చైనా ఏమో యూఎస్ ట్రెజరీని డంప్ చేయడం ఒక సిగ్నల్. వీ కెన్ సేఫ్లీ సే లాస్ట్ ఇయర్ వచ్చిన 70% రిటర్న్ డెఫినెట్లీ రాదు. 15-20% రిటర్న్ వచ్చిందంటే అది చాలా లక్కీ. థ్యాంక్ యూ, నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్లో కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.